హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్నెట్ లో పనికిరాని ముచ్చట్లు కూడా మనకి చాలానే నేర్పిస్తున్నాయి. ఒక తప్పు జరిగితే పొలిటీషియన్ అయితే ఒకలాగా, కామన్ మ్యాన్ అయితే ఇంకోలాగా, అబ్బాయి అయితే ఒకలాగా, అమ్మాయి అయితే ఇంకోలాగా. ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు ఎలా చూస్తున్నారు, మనకెలా చూపిస్తున్నారు, అసలు సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, ఎంత వరకు ఉండాలి, వీటి గురించి గట్టిగానే మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని, హైప్ వేసుకుని, కుదిరితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నేను ఇంట్రో వేసుకుని వచ్చేస్తా. ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ ని టచ్ చేయబోతున్నాం. ముందుగా జ్యువెలరీ టూర్ చూసొద్దాం. కోవిడ్ టైం ముందు నుంచే మొదలైంది టూర్లు గోల. ఏదో ఇండియా టు యూకే టూర్ ప్లాన్ చేసినట్టు, ఎవ్వరికి తెలియందేదో చెప్తున్నట్టు, మన ఇంట్లోనే మనం ఎప్పుడు చూసే కిచెన్ టూర్, బెడ్రూమ్ టూర్, ఆఖరికి బాత్రూమ్ టూర్లు కూడా పెట్టేస్తారు వీళ్ళు. ఆ వీడియోలో వీళ్ళు ఎలా చెప్తారంటే, హాయ్ ఫ్రెండ్స్, ఇది మా హాల్ అనమాట, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయన్నమాట, కాకపోతే అవి ఎప్పుడు పనిచేయవన్నమాట. ఇదేమో మా కిచెన్ అనమాట, ఇక్కడ గమ్యక్షన్ పౌడర్ డబ్బా ఉంటది ఫ్రెండ్స్, కాకపోతే చీమల కోసం పంచదారని రాశాను. ఇంకా ఇంట్లో బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయి, ఊరెళ్తే ఇంటి తాళాలు ఎక్కడ పెడతాం అన్ని చెప్తారు. అరే బాబు, మీ ఇల్లు మీ ఇష్టమే, కానీ దొంగలకి ఇలా రోడ్ మ్యాప్ ఇస్తే పల్లి చట్నీ తిన్నంత ఈజీగా పని కానిచ్చేస్తారు. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫ్రిడ్జ్ టూర్. మా ఫ్రిడ్జ్ లో ఏముందో చూడండి అంటూ ఒక వీడియో పెడతారు. అవును, మరి ఫ్రిడ్జ్ లో ఏముంటుందో ఎవరికి తెలియదు కదా. 4 కుళ్ళిపోయిన టమాటాలు, నిన్నటి అన్నం, మొన్నటి పెరుగు, 4 ఐస్ ముక్కలు, వీటిని చూపించినందుకు మిలియన్స్ లో వ్యూస్ వచ్చేవి. ఇంకెందుకు, కబోర్డ్ టూర్ కూడా స్టార్ట్ చేసి ఏఆర్ లో ఏముంది, ఏ చీర లో ఏం దాచారు, తప్పుగా అనుకోకండి, చీర కట్టుకోక ముందు సంగతి చెప్తున్నా. ఇలా క్లియర్ కట్ గా బ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, దొంగలు చూసి మా శ్రమ తగ్గించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సరే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వద్దాం. ఈ మధ్య ఒక నార్త్ యూట్యూబర్ కి నీ దగ్గర డబ్బులు లేవు, నగలు లేవు అని ఎవరు కమెంట్స్ చేశారంట. అంతే, అక్కకి ఇగో హట్ అయిపోయింది. నన్నే అంటారా అని చెప్పి కారు ముందు ఒక టేబుల్ వేసి ఇంట్లో ఉన్న తాతల నాటి బంగారం, క్యాష్ మొత్తం డిస్ప్లే పెట్టేసింది. చూడండి, ఇది నా వర్త్ అంటూ షో ఆఫ్ చేసింది. కట్ చేస్తే నెక్స్ట్ డేనే దొంగలు వచ్చి థ్యాంక్స్ ఫర్ ది మెనూ కార్డ్ అంటూ మొత్తం సర్దేశారు. మనకు అవసరమా? ఆ తర్వాత ఆవిడ ఏడుస్తూ మళ్ళీ వీడియో పెట్టింది, నా బంగారం అంతా పట్టుకుపోయారు ఫ్రెండ్స్ అని. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. అరే బాబు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో దొంగలు కూడా ఉంటారు. వాళ్ళు వ్యూస్ కోసం కాదు, కేవలం మీ అడ్రస్ కోసం మాత్రమే చూస్తారు. నిజానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ హోమ్ టూర్స్ చేస్తారు. వాళ్ళంటే సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉంటారు, ఒక స్ట్రాంగ్ జోన్ లో ఉంటారు. వీళ్ళని చూసి పల్లెటూరులో ఉండే వాళ్ళు గానీ, సిటీకి దగ్గరలో ఉండే వాళ్ళు గానీ, మనం కూడా చేస్తే తప్పేంటి అని చేసేస్తారు. ఇక్కడ చేయటం తప్పు కాదు, చేసే ముందు ఇలాంటిది ఏదైనా జరిగితే మనం తీసుకోగలమా అని ఆలోచించండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్టాండప్ కామెడీ షోలో ఉన్న టాక్సిక్ బిహేవియర్ గురించి. మన సోషల్ మీడియాలో జస్టిస్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. తప్పు చేసింది అబ్బాయి అయితే ఒక రూల్, అదే అమ్మాయి అయితే ఇంకో రూల్. దిస్ ఈస్ ద రియల్ ప్రాబ్లం ఇన్ అవర్ సొసైటీ. రీసెంట్ గా ఇంటర్నెట్ లో 2 ఇన్సిడెంట్లు జరిగాయి. వాటిని బేస్ చేసుకుని ఇవాళ ఇక్కడున్న కొంతమంది ఫెమినిస్ట్ లో డబుల్ స్టాండర్డ్స్ ని కడిగి పారేద్దాం రండి. क्या खिलाओगे माँ? तू बता क्या खाएगी? तो हमने चिकन बिरयानी खाई, वो खाई होगी 360-370 रुपए की, फिर वो कहती घर छोड़ाओ। महा यार 370 रुपए लगे, मैं वसूलता करूँगा। వీడి పేరు హిమాంశు జంగ్రా. వీడు ఒక అమ్మాయితో డేట్ కి వెళ్తే, వీడి ఏజ్ కంటే పెద్ద వయసు ఉన్న అమ్మాయితో డేట్ కి వెళ్తే అక్కడ ఏం జరిగింది అనే స్టోరీ మొత్తం ఒక స్టాండప్ కామెడీ షోలో మైక్ పట్టుకుని చెప్తాడు. అయితే ఈ స్టోరీలో డేట్ తర్వాత ఆ అమ్మాయి వీడితో ఉండాలి అనుకోదు. సో ఇప్పుడు ఈ లవకుడు ఏమని మాట్లాడతాడంటే, 370 రూపీస్ పెట్టి బిర్యానీ బిల్ కట్టాను కాబట్టి నువ్వు నాతో ఫిజికల్ అడ్వాంటేజ్ ఇవ్వాలి అని వాగాడు. తప్పు, వాడు మాట్లాడింది 100% తప్పు. ఇదొక చాండాలం, అందులో ఏ డౌట్ లేదు. కానీ విచిత్రంగా వీడేదో ఇంత మాదిరి జోకేసినట్టు వీడితో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వుతారు. ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనేది. సరే, ఇక్కడతో ఆగేరా అంటే లేదు. ఈ లవకుడేదో గొప్ప పని చేసినట్టు ఆ స్టాండప్ కమెడియన్ వీడికి 5000 రూపీస్ రివార్డ్ ఇచ్చాడు. సూపర్ బ్రో, నువ్వెలాగో వాడికి 5000 ఇచ్చావు, నీకెలాగో షో కండక్ట్ చేసిన వాళ్ళు పేమెంట్ చేస్తారు. సో ఇప్పుడు మీరిద్దరు షో అయిపోగానే అట్నుంచి అటు మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళి ఈ డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకోండి. మరి ఆడియన్స్ కూడా నవ్వారు కదా, వాళ్ళకేం చేద్దాం? ఒక పని చేద్దాం, ఇంతమందిని అక్కడికి తీసుకెళ్లడం ఇబ్బంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అవగానే ఆ డాక్టర్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయించండి. మరి లేకపోతే మొత్తం మిసోజినిస్ట్ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది కదరా. పోనీ 370 బిల్ అయింది, సగం నేను పే చేస్తా, మిగతా సగం నువ్వు పే చేయి. అలా కూడా కాదు, తన సర్వస్వం మొత్తం ఇచ్చేయాలంట ఈ ముండకే. నువ్వు డేట్కి వెళ్ళావా, రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళావరా, లౌడే.
అక్క ఎవరో తెలివైంది కాబట్టి ఈ కార్టూన్ గాడిని పక్కన పెట్టింది. అదే తింగర్దై పెళ్లి చేసుకునుంటే తర్వాత ఈ లవకుడు పోషించలేడు అని తెలుసుకుని కన్నీళ్లు కార్చాల్సి వచ్చేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. మన సో కాల్డ్ ఫెమినిస్టులు ఆల్ మెన్ ఆర్ ది సేమ్ అంటూ రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో వీడు పబ్లిక్ అపాలజీ చెప్పాడు. వాడి సోషల్ మీడియా అకౌంట్స్ ని డియాక్టివేట్ కూడా చేసేశాడు. నెక్స్ట్ వాడు ఉద్యోగం పోయింది, లైఫ్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఈ లవకుడు చేసిన తప్పుకి ఈ రూపంలో గట్టిగానే శిక్ష పడింది. గట్టిగా మాట్లాడితే వీడు చెప్పిన స్టోరీలో అమ్మాయి నిజంగానే వచ్చి కేసు పెడితే వీడికి కేసీపీడీనే. ఇప్పుడు ఇదే టైప్ లో ఉన్న ఇంకో స్టోరీ కూడా చూద్దాం మావా. क्या आगे इसके दिमाग में कुछ नहीं है? Whatever जो भी size वगैरह जो क्या? మ్యాటర్ ఏంటంటే ముంబై లాంటి సిటీలో ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ లో ఉండి డాక్టర్ గా చేస్తున్న సేజల్ పవర్ అనే ఆవిడ ఏమంటుందంటే హాస్పిటల్ కి వచ్చే మగవాళ్ళ డెడ్ బాడీస్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ సైజుల గురించి ఆవిడ అలాగే ఆవిడ ఫ్రెండ్స్ కలిసి జోక్లు వేసుకుంటారంట, నవ్వుకుంటారంట. రే ఒక్క నిమిషం, అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? చనిపోయిన శవానికి ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ఒక డాక్టర్ పొజిషన్ లో ఉండి శవాల ప్రైవేట్ పార్ట్స్ చూసి జోక్లేసుకోవటం అసలు ఇదేం సైకోయిజం? దీన్ని ఏ మైండ్ సెట్ అనాలి? क्या आगे इसके दिमाग में कुछ नहीं है? whatever जो भी ఒకడు బతుకున్న అమ్మాయితో వెకిలిగా మాట్లాడితే క్రీపీ మైండ్ సెట్ అన్నారు. మరి శవాల మీద చిల్లర జోక్లేసిన దీన్నేమనాలి? మీరే కమెంట్స్ లో చెప్పండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక మగాడు తప్పు చేస్తే వాడి కెరీర్ క్లోజ్, లైఫ్ క్లోజ్. ఆహా, వాడికి నేనేం సపోర్ట్ చేయట్లేదు, చేయను కూడా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఈవిడ మాత్రం ఒక వీడియో మెసేజ్ పెట్టి నా ఇంటెన్షన్ అది కాదు అని సోషల్ మీడియా అకౌంట్ ని ప్రైవేట్ చేసుకుంటే సరిపోతుందా? మరి ఈవిడ లైసెన్స్ క్యాన్సిల్ అవదా? ఈవిడ ఉద్యోగం పోదా? ప్రస్తుతానికైతే పోలేదు, కానీ ముందు ముందు ఏమైనా జరుగుద్దేమో చూడాలి. whatever जो भी size वगैरह जो क्या? అసలు ఎందుకు ఈ పార్షియాలిటీ అంటే ఆవిడ జెండరే ఆవిడకి ఒక కవచంలా పనిచేస్తుంది. నేను అందరు అమ్మాయిల్ని అనట్లేదు, ఇలాంటి రచ్చలు క్రియేట్ చేస్తున్న అమ్మాయిల్ని మాత్రమే అంటున్నా. ప్రియాంక చోప్రా లాంటి సెలబ్రిటీస్ కూడా ఇంటర్వ్యూస్ కి వచ్చి చెప్తా ఉంటారు, ఈక్వాలిటీ అంటే ఫిజికల్ ఈక్వాలిటీ కాదు, సెలబ్రల్ ఈక్వాలిటీ అని. This is a question to the feminist Priyanka. Are you not a feminist? When we talk about equality and opportunity, we talk about cerebral opportunity. We're not saying I want to be able to be 200 pounds like a man and beat the shit out of someone. కరెక్టే, ఒప్పుకుంటా. ఈక్వాలిటీ అంటే కార్పొరేట్ కంపెనీల్లో CEO సీట్లు షేర్ చేసుకోవడం మాత్రమే కాదు, తప్పు చేసినప్పుడు సమానమైన అకౌంటబిలిటీ ఉండడం, సమానమైన మోరల్ రూల్స్ వర్తించడం. ఒకవేళ ఇదే పని ఒక మగ డాక్టర్ చనిపోయిన ఒక ఆడపిల్ల శవాన్ని చూసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ గురించి నేను నా ఫ్రెండ్ జోక్లేసుకుంటామని ఒక్క ముక్క మాట్లాడుంటే ఈ పాటికి మన దేశంలో మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు, ఫేక్ ఫెమినిస్టులు క్యాండిల్స్ పట్టుకుని రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కదా, వాడిని జైల్లో వేసే వరకు ఊరుకునే వాళ్ళు కాదు కదా. మరి ఈమె ఆడదు కాబట్టి టేక్ ఇట్ ఈజీ అని వదిలేస్తున్నారా? మోరాలిటీ అనేది జెండర్ ని బట్టి మారిపోతుందా ఏంటి? ఈ ఒక్క వీడియో పెట్టుకుని ఆల్ మెన్ ఆర్ ది సేమ్ అని రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ దేశాన్ని నడిపిస్తున్న కోట్ల మంది సాధారణమైన మగాళ్ల జీవితాలు మీ ఏసీ రూమ్స్ లోనో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనో ఉండవు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఫ్యామిలీ బర్డెన్స్ మోస్తూ, జాబ్ ఇన్సెక్యూరిటీతో, లోన్ల ప్రెజర్ తో, లోపల ఎంత ఏడుపున్నా బయటికి నవ్వుతూ ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం కష్టపడే కోట్ల మంది మగాళ్ళని ఆ ఒక్క హిమాన్షు గారితో పోల్చి మాట్లాడడం అన్యాయం. Are you coming to the street? ఇకనైనా ఇంటర్నెట్ లో కూర్చుని ఒక సైడ్ మాత్రమే చూసే మీ బ్లైండ్ ఫెమినిజాన్ని పక్కన పెట్టి తప్పుని తప్పులా చూడండి, అంతేగాని ఒక జెండర్ వార్ లా మార్చి మనుషుల మధ్య టాక్సిటీని ఇంకా పెంచేయకండి. ఫైనల్ గా నేనేం చెప్తాను అంటే, సమాజానికి అమ్మాయి ఎంత అవసరమో అబ్బాయి కూడా అంతే ముఖ్యం.